హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని న్యూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను ఈ నెల 2వ వారంలో విడుదల చేసేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 10వ తరగతి ఫలితాలు విడుదల చేసి వారం రోజులు కావడంతో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని ట్రిపుల్ ఐటీ అధికారిక వర్గాలు తెలిపాయి. సో మనకి ఈ నెల 7వ తేదీన అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసి జూలైలోనే తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. ప్రతి క్యాంపస్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1100 చొప్పున 4400 సీట్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి ఈ నెల 7వ తేదీన అయితే నోటిఫికేషన్ విడుదల చేసి మనకి క్లాసులు అనేవి జూలైలోనే ప్రారంభిస్తారంట. అంటే మనకి ఈ నెల నోటిఫికేషన్ వచ్చాక మీరు అప్లికేషన్స్ అన్నీ పెట్టి మనకి ఈలోపే రిజల్ట్స్ ఇచ్చి అలాగే నెక్స్ట్ మనకి ఈ జూలైలోపే కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ చేసి సో మనకి జూలైలోన క్లాసులు స్టార్ట్ చేస్తారు. అంటే జూన్ ఎండింగ్కి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా దేనిపైనైనా వీడియో చేయాలన్నా కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.